వివేకానందరెడ్డి హత్య ఘటనపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. కడప జిల్లాలో వైఎస్ కుడిభుజంగా ఉంటూ పార్టీపై చెరగని ముద్ర వేసిన వివేక మరణం కుటుంబ సభ్యులను షాక్కు గురిచేసింది. అయితే హత్యపై ఎంతో సస్పెన్స్ నెలకొంది. వివేక గుండెపోటుతో చనిపోయారంటూ ఫిర్యాదు ఎవరు చేశారు? చనిపోయిన విషయం ముందుగా ఎవరికి తెలిసింది? ఇంటి వెనుక నుంచి వచ్చి చంపేశారా? ముందస్తు ప్రణాళిక వేసుకుని పథకం ప్రకారమే హత్య చేశారా? వివేక మరణం 10 ప్రశ్నలపై భారత్ టుడే ఎక్స్క్లూజివ్. వైఎస్ వివేక హత్య కేసులో దాదాపు 10 ప్రశ్నలు అందరినీ కూడా వెంటాడుతున్న పరిస్థితి. మొదటగా వైఎస్ హత్య ఎన్ని గంటలకు జరిగింది? హత్య జరిగిన ముందు రోజు దాదాపు 11:30 గంటలకు వైఎస్ వివేక ప్రచారంలో పాల్గొనేసి చాపాడు జమ్మలమడుగు నియోజకవర్గంలో కూడా అల్లే ప్రభుత్వ సమస్య 11:30కు పులివెందలకు ఆయన స్వగృహానికి చేరుకున్నారు. అక్కడ భోజనం చేసుకొని కూడా ఆయన పడుకున్నారని చెప్పి పడుకున్నారు. తెల్లవారు నుంచి దాదాపు 2 నుంచి 5 లోపల కూడా ఈ హత్య జరిగిందని చెప్పి కూడా అక్కడ ప్రాథమిక సమాచారం అయితే తెలుసున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అర్ధరాత్రే ఈ హత్య జరిగిందని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రెండో ప్రశ్న, ముందుగా చూసింది ఎవరు? ముందుగా అయితే 5 గంటలకు పిఏ అక్కడికి వారి ఇంటికి చేరుకోవడం జరిగింది. ఇంటికి చేరుకొని ఆయన లేపే ప్రయత్నం చేసి ఎంతకడికి ఆయన లేవకపోవడంతో ఇంకా కొద్దిసేపు రాత్రి అలసిపోయి పడుకున్నారేమో అని చెప్పేసి కూడా ఆయన భావించారు. ఇంకో విషయాన్ని మూడో ప్రశ్నకు తీసుకుంటే 5:30-6 గంటల మధ్య పిఏ ఏం చేశారు? 5:30 గంటలకు అక్కడ చేరుకున్న పిఏ ఆయన ఇంకా కొద్దిసేపు అలసిపోయి పడుకున్నారేమో అని చెప్పేసి ఆయన లేస్తారని చెప్పి వేచి చూశారు. 6 గంటలకి ఎంతసేపటికి ఆయన డోరు తీయకపోవడంతో ఆయన కూడా ఏదో అనుమానం వచ్చేసి కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా ఆయనకు ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయకపోవడంతో వెనకాల నుంచి వెళ్ళే ప్రయత్నం వెనకాల డోర్ ఓపెన్లో ఉండడం, ఆయన లోపలికి వెళ్ళి చూస్తే బెడ్రూమ్లో కొన్ని రక్తపు మరకలు పడి ఉండడం, బాత్రూంలో కూడా ఆయన విగతజీవిగా ఆ రక్తపు మడుగులోనే పడి ఉండడం పిఏ గమనించి ఆ సమాచారం కుటుంబ సభ్యులకు అందవేశారని చెప్పుకునే పరిస్థితి. గుండెపోటుతో మూడో ప్రశ్న, గుండెపోటుతో చనిపోయారని చెప్పింది ఎవరు? మొదటగా లోపలికి వెళ్ళిన పిఏ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడం, ఆయన అనారోగ్య కారణాల వల్ల ఏదైనా గుండెపోటు వచ్చి రక్తం కక్కుని చనిపోయారా అనే దిశగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడం ప్రాథమిక సమాచారం ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఆయన ఏదో రక్తం కక్కుని చనిపోయారు, గుండెపోటు వచ్చి చనిపోయారు అనే వార్త అయితే పిఏ ద్వారా అక్కడున్న కుటుంబ సభ్యుల ద్వారా బయటకు వచ్చిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. నాలుగో ప్రశ్న, గుండెపోటుతో చనిపోయారని చెప్పింది ఎవరు? పిఏ లోపలికి వెళ్ళి చూసి బెడ్రూమ్లో కూడా రక్తపు మరకలు పడి ఉండడం, బాత్రూంలో కూడా ఆయన రక్తపు మడుగులో పడి ఉండడం చూసి ఆయనకి ఏదన్నా రక్తం అనారోగ్య కారణాల వల్ల రక్తం కక్కునేసి ఆ గుండెపోటు రాయి వచ్చి మరణించారనే నేపథ్యంలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆయనకు ఏమన్నా గుండెపోటు వచ్చిందనే ప్రచారం అయితే కొనసాగి అది బయటకు వచ్చి కూడా ఆయన గుండెపోటుతో మరణించారని చెప్పి భావిస్తున్నారని చెప్పేసి కూడా మొత్తం కుటుంబ సభ్యులు కానీ ఇటుపక్క పిఏ కానీ చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే గుండెపోటుతో చనిపోయారనే ప్రచారం కూడా సాగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఐదోది, తీవ్ర గాయాలు ఉన్నప్పుడు హత్య జరిగిందన్న అనుమానం వ్యక్తం చేసింది ఎవరు? తీవ్ర గాయాలు జరిగినాయని చెప్పేసి మొత్తం కూడా అందరూ పిఏ లోపలికి వెళ్ళి చూసి ఆయన అంతగా గమనించకపోవడం, అంటే రక్త గాయాలు అయ్యాయని చెప్పి ఏదైనా ఆయన జారి కింద పడి ఆయన తలకు కూడా పెద్ద గాయమైందని చెప్పి కూడా పిఏ భావించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే పిఏ కూడా ఆయన జారి కింద పడడం వల్ల ఈ రక్తం కూడా ఇది చేయడం, లేకపోతే ఆయన కింద పడి దెబ్బలు కూడా తగిలాయని చెప్పి ఫస్ట్ ప్రాథమికంగా భావించి వారి కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆరో ప్రశ్న, వివేక సెక్యూరిటీ లేకుండా ఒక్కరే ఉంటున్నారా? ఈ విధంగా చూసుకుంటే వివేక మాజీ మంత్రి, రెండు సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా పోటీ చేసిన ఆయన గన్మెన్ కూడా ఉన్న పరిస్థితి అయితే ముందు ఉండింది. ఈ ఒక గన్మెన్ కూడా ఈ మధ్యనే ప్రభుత్వం కూడా వెనక్కి తీసుకోవడం జరిగిందని చెప్పి ఒక కమిటీ వేసుకొని ఆయన గన్మెన్ అవసరం లేదని చెప్పి గన్మెన్ కూడా వెనక్కి తీసుకుని ఆయన ఇంట్లో ఆయనతో పాటు ఆయన వాచ్మెన్ మాత్రమే ఉంటారు. మొదటి నుంచి కూడా ఆయన ఒక్కరే ఆ ఇంట్లో ఒక్కరే ఉంటారు. ఆయనతో పాటు ఒక వాచ్మెన్ ఉండే పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఏడో ప్రశ్న, ఇంట్లోకి వెళ్ళే ధైర్యం ఎవరు చేస్తారు? ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారు? ఆయన ఇంట్లోకి వెళ్ళే ధైర్యం అయితే ఈ కొత్త వాళ్ళు అయితే చేసే పరిస్థితి అయితే కనిపించే పరిస్థితి అయితే లేదు. శత్రువులు ఎవరైనా ఉన్నారనుకుంటే ఆయన అజాత శత్రువు అనే చెప్పుకోవచ్చు. ఎవరితో కూడా ఆయనకు మనస్పర్ధలు కానీ ఏవి కానీ లేవనే పరిస్థితి చెప్పుకోవచ్చు. అందరితో కలుపుకోలుగా ఉంటారు. ఆయనకు శత్రువులే లేరనే చెప్పే పరిస్థితి అయితే కనిపించవచ్చు. ఈ మధ్య కుటుంబ కలహాలు కూడా ఏదో జరిగాయని చెప్పేసి ఒక 1.5 నెల ముందు వైఎస్ ప్రతాప్ రెడ్డి ఇంటి ముందు కూడా ఆయన ఏదో ఫైనాన్స్ విషయంలో, డబ్బుల విషయంలో, మైన్స్ విషయంలో కూడా ఆయన ధర్నా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈయనకైతే ప్రధానంగా శత్రువులు అయితే ఎవరు లేరనే చెప్పుకోవచ్చు. 8, పులివెందుల్లో ఉంటున్న వైఎస్ కుటుంబ ఫ్యామిలీ ఎవరు?
పులివెందుల్లో ఉంటున్న వైఎస్ ఫ్యామిలీ చూసుకుంటే మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి వీళ్ళంతా కూడా పులివెందుల్లోనే ఆ చుట్టుపక్కల వాళ్ళంతా ఇల్లు దగ్గరే ఉండడం, వాళ్ళ కుటుంబ సభ్యులంతా అక్కడ ఉండి వైఎస్ జగన్ ఇంకా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ అక్కడే ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైఎస్ మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా తెల్లవారుజామునే ప్రచారంలో పాల్గొన్న నేపథ్యంలో ఆయన తెల్లవారుజామున ఈ పిఏ ద్వారా ఈ విషయం తెలుసుకొని హుటాహుటిన కూడా ఆ ఇంటి దగ్గర చేరుకోవడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. చూసుకుంటే వివేకానంద రెడ్డి లేఖ రాశారని చెప్పింది ఎవరు? ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టడం, వైఎస్ ఒక లేఖ చనిపోయే ముందు ఒక లేఖ రాశారని చెప్పేసి ఆ లేఖ కూడా డ్రైవర్ తొందరగా రమ్మన్నాను, డ్రైవర్ నన్ను చంపేశాడని చెప్పి ఆ లేఖలో ఉంది. ఆ లేఖను కూడా మ్యాన్ఫ్లేట్ చేసి పోలీసులు కూడా క్రియేట్ చేశారు. అంత దెబ్బలు తీవ్ర గాయాలైన వ్యక్తి లేఖ ఎలా రాస్తారు అని చెప్పి కూడా జగన్ చెప్పిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే వెంటనే కొద్దిసేపట్లో ఎస్పీ మీడియా సమావేశం పెట్టేసి కూడా ఆ లేఖలో ఏముందంటే ఎవరిచ్చారు, వాళ్ళు తెల్లవారుజాము నుంచి ఆ లేఖ కనిపించలేదు, ఎవరిచ్చారు అనే విషయం తెలుసుకుంటే వైఎస్ కుటుంబ సభ్యులు నాకు ఆ లేఖను అందజేశారని చెప్పి కూడా ఆ ఎస్సీ చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 10వ క్వశ్చన్ చూసుకుంటే వివేక లేఖ ఎప్పుడు బయటకు వచ్చింది? తెల్లవారుజామున హత్య జరిగింది, ఆత్మహత్య, గుండెపోటు అనే డ్రామాలంతా ఇదే హత్య జరిగిందని తెలుసుకున్నాక ఆ రోజు సాయంకాలం జగన్ కుటుంబ సభ్యులు ఈ లేఖను ఎస్పీకి ఇచ్చారని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి. మొత్తానికైతే ఈ లేఖ తెల్లవారుజాము నుంచి అయితే బయటికి రాలేదు, సాయంకాలం బయటకు వచ్చిన పరిస్థితి. ఈ లేఖలో డ్రైవర్ని తొందరగా రమ్మన్నాను, అందుకే నన్ను చంపేశాడు, డ్రైవర్ను వదలొద్దని చెప్పి ఈ లేఖలో రాసింది. అంతగా తీవ్ర గాయాలైన వ్యక్తి నేను లేఖ రాస్తాడా లేదా అనేది కూడా ఇప్పుడు లేఖ రాయలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఈ లేఖ రాస్తాడా అనేది కూడా ఒక క్వశ్చన్గా కనిపిస్తుంది. మొత్తానికైతే వైఎస్ కుటుంబ సభ్యులు ఈ లేఖను ఇచ్చారని చెప్పేసి ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చెప్పుకోవాల్సిన పరిస్థితి. మొత్తానికైతే ఈ హత్య వెనుక ఈ 10 ప్రశ్నలు అయితే ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 10 ప్రశ్నలకు కూడా మనం ఇచ్చేసుకుంటే ఖచ్చితంగా కూడా ఆ లేఖ రాసింది ఎవరు, ఇదైతే లోతుగా సిట్ సంబంధించిన దర్యాప్తు అధికారిగా కూడా అభిషేక్ మహాంతిని నియమించడం కూడా ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ కేసు తొందరలోనే మేము నిందితులను పట్టుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పుకోవాల్సిన దాదాపు అందరినీ అనుమానితులను కూడా పోలీసులు అదుపులో ఉంచుకొని ఆ లోతుగా ఎంక్వైరీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ వెంకటేష్తో శ్రీకాంత్, భారత్ టుడే, కడప.